లారీలో ఎక్కి కూర్చున్నాడు ఒక దైవజనుడు. లారీలో ఎక్కి కూర్చున్నాడు. మాచర్ల రోడ్లో వెళ్తుంది లారీ. కారంపూడి దగ్గరికి వెళ్ళేసరికి అప్పట్లో అంత అరణ్యంలాగా ఉండేది. దాదాపు ఒక 35-40 ఏళ్ల క్రితం అనుకోండి ఈ సంఘటన. కళ్ళు మూసుకున్నాడు, స్తోత్రాలు చెప్పుకుంటా కూర్చున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా లారీ దిగు అంటున్నాడు. లారీ దిగు నాయన, లారీ ఆపి దిగు. ఏలియాని ఆరోహణం చేయించబోతున్నాడు దేవుడు, తీసుకోబోతున్నాడు పరమునకు అనే సంగతి ప్రవక్తల శిష్యులకు ఎలాగూ తెలిసి ఉండొచ్చు. ఒకటి గురువు చెప్పుండొచ్చు, వాళ్ళ గురువు గారు, లేదా వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత భక్తి సాధనలో ప్రభువా ఈరోజు నువ్వు ఏం కార్యాలు చేయబోతున్నావు నాయనా అని దేవుణ్ణి ప్రార్థించి దేవుని దగ్గర నుండి పొందుకోవచ్చు. ఇప్పుడు కొంచెం భక్తి సాధన తగ్గింది, కానీ ఇప్పటి రోజుల్లో భక్తి సాధన తగ్గింది, కానీ మనకు ముందు తరాల్లో ఉన్నటువంటి భక్తుల టైంలో భక్తులు దైవస్వరాన్ని వినడానికి, దైవస్వరం విని దాని చొప్పున నడవడానికి అదొక సాధన చేశారు వాళ్ళు. తెలుసా మీకు? లారీలో ఎక్కి కూర్చున్నాడు ఒక దైవజనుడు. లారీలో ఎక్కి కూర్చున్నాడు. మాచర్ల రోడ్లో వెళ్తుంది లారీ. కారంపూడి దగ్గరికి వెళ్ళేసరికి అప్పట్లో అంత అరణ్యంలాగా ఉండేది. దాదాపు ఒక 35-40 ఏళ్ల క్రితం అనుకోండి ఈ సంఘటన. దైవజనుడు లారీలో కూర్చున్నాడు. మీరు స్తోత్రం చెప్పండి. లైన్లో ఉన్నారుగా. ఎక్కడ కూర్చున్నాడు? లారీ పోతుంది. నైట్ టైం, మధ్యరాత్రి. కారంపూడి సమీపంలోకి వెళ్ళేసరికి ఈయన కళ్ళు మూసుకున్నాడు, స్తోత్రాలు చెప్పుకుంటా కూర్చున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా లారీ దిగు అంటున్నాడు. లారీ దిగు నాయన, లారీ ఆపి దిగు. మళ్ళీ ఏంది ఇట్లా నాకు ఈ తలంపు కలుగుతుంది, దేవుడు నాతో ఏంటి ఈ విషయం మాట్లాడాడు. మళ్ళీ కనిపెట్టాడు. ఏంటి నాయన, దిగు నా కుమారుడా, త్వరగా దిగు అన్నాడు. 2 సార్లు దేవుడు స్పష్టంగా అతనితో మాట్లాడినట్లు అర్థమైంది. అయ్యా లారీ ఆపండి అన్నాడు. ఎందుకు అన్నాడు డ్రైవర్. దిగాలే అన్నాడు. ఫలానా దగ్గరికి వస్తానని ఎక్కావు కదా, ఇక్కడ దిగటం ఏంది? ఇదేందో తెలుసా? అడవి. ఈ అద్దె మధ్యాహ్నం ఆపమంటావు ఏంటి? లేదులే, ఏసై చెప్పాడు దిగమంటున్నాడు. ఏసై చెప్పాడు. పిచ్చోడివా మంచోడివా? కన్ను పొడుచుకున్నా కనపడదు, చీకటి. ఆ ముందన్న ఆపుతాను, ఆ వచ్చే ఊర్లో ఆపుతాను, నువ్వు కూర్చోవాలి. లేదు, నువ్వు ఆపయ్యా, నేను దిగుతాను. దేవుడు చెప్పాడు దిగాల్సింది. లారీ దిగాడు. ఎవడో పిచ్చోడిలాగా ఉన్నాడు అనివాడు వెళ్ళిపోయాడు. లారీ డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. కాసేపటికి ఆయన ఎడారిలో ఉన్నాడు, కానీ దేవుడు చెప్పాడు దిగాడు. ఇక చీకట ఏందా అనేది అనవసరం, దేవుడే చూసుకుంటాడు. అట్లనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. చిన్నగా వేరే వెహికల్ ఏదో వచ్చింది, దాన్ని ఆపుకున్నాడు. ఆపారు వాళ్ళు. ఈజామని ఎట్లా పోతున్నావు నువ్వు అన్నది. ఏదో వెళ్తున్నాను లేయా, ఎక్కమంటున్నా, ఎక్కించుకొని పోతాను. కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాడు. తను దిగిన లారీ ముందుకు వెళ్ళి యాక్సిడెంట్కి గురైంది. దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వాళ్ళకి చెప్పాడు దేవుడు ఆపమంటున్నాడు, ఆగమంటున్నాడు అంటే ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పేవాడు. ఏదో మొత్తానికి కీడు సంభవించబోతుంది, కొంచెం పక్కన ఆపుకొని పండుకుంటారు బాబు అని చెప్పేవాడు. ఇన్నరగా కొంతమంది వెటకారాలు ఎక్కువగా. అట్లా కొన్నిసార్లు దేవుడు తనకు అందుబాటులో ఉండే వ్యక్తులకు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఎనీ టైం మన మీద దృష్టి పెట్టి ఉంటాడు ఆయన.
జరగబోయే విషయాలను ముందే ఆయన సమాచారం ఇస్తాడు. అయితే ఎవరికి ఇస్తాడు? ఎవరు ఆయనకు అందుబాటులో ఉంటారో, ఎవరు ఆయనతో మనసుని ట్యూన్ చేసుకొని ఉంటారో వాళ్ళకు అందిద్ది ఆ సమాచారం. అందరికి అందదు. అంటే అందరికీ బోధించడానికి దేవుడు సిద్ధం, కానీ అందరూ సిద్ధం కాదుగా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి సాధన, అలాంటి ఆసక్తి, అలాంటి ఇష్టం? అప్పటి రోజుల్లో ఏంటంటే ఈ రోజున్న వ్యాపకాలు అప్పట్లో లేవు. వ్యాపకాలు అంటే ఈరోజు నీకు నాకు వచ్చిన టైంపాస్లన్నీ అప్పుడు లేవు. ముఖ్యంగా సెల్ ఫోన్ లేదు అప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా వాళ్ళు దేవుని ముందు కూర్చున్నారు, దేవునితో గడిపారు, దైవస్వరం విన్నారు, దేవుని సందేశాలు తీసుకున్నారు, దేవుని పాటలు కమ్మని పాటలు రాశారు, పాడారు, దేవుని మహింపరిచారు, దేవుడే ప్రపంచంగా బ్రతికారు. చాలా విషయాలు ప్రత్యక్షతలు పొందారు వాళ్ళు. దేవుడు తనను ప్రేమించి తన సన్నిధిని వెతికే వాళ్ళకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే లైఫ్ని మీరు చూడండి. యెహోవా చెప్పిన మాట చొప్పున మోషే చేసెను అని ఫరో దగ్గరికి పోతాడు, దేవుని దగ్గరికి పోతాడు, ఇశ్రాయేల్ దగ్గరికి పోతాడు, దేవుని దగ్గరికి పోతాడు. ఇక అదే పని. దేవుని యొద్దకు వెళ్ళను, దేవుడు చెప్పిన మాట చొప్పున చేశాను, దేవుని యొద్దకు వెళ్ళాను. మోషే దేవుని యొద్దకు వెళ్ళాను, దేవుని యొద్దకు వెళ్ళాను, దేవుని యొద్దకు వెళ్ళాను, దేవుని యొద్దకు వెళ్ళాను. దావీదు దేవుని యొద్ద విచారించను, దావీదు దేవుని యొద్ద విచారించను, దావీదు దేవుని యొద్ద విచారించను. వీళ్ళందరి జీవితాలు మనం చూస్తే దేవుడు 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 దేవుడు. ఒక బలహీనుడు 80 సంవత్సరములు నిండిన వయస్సు కలిగిన ఇప్పటి లెక్క ప్రకారం ముసలివాడు, అప్పట్లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న రాజ్యం యొక్క రాజుని శాసించి దాదాపు లక్షలాది మంది, కాల్బలమే 6 లక్షలంటే యుద్ధానికి సిద్ధపడిన కాల్బలమే 6 లక్షలంటే స్త్రీలు ఎంతమంది, మిగిలిన వాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎంత సంఖ్య బయటికి తెచ్చాడో చూడండి. 80 ఏళ్ళు నిండిన ఒక ముసలివాడు, వయోవృద్ధుడు, ఒక గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకొని, కత్తులు లేవు, కటారులు లేవు, ఈటెలు లేవు, బరిసెలు లేవు, బల్లెలు లేవు, గొర్రెల్ని దోలికెళ్ళే కర్ర చేత పట్టుకొని పోయి వాణ్ణి గడగడలాడించి ఎవ్వరిని లెక్క చేయని, దేవునికి మనుషులకు భయపడిన మూర్ఖుడైన రాజుని ముప్పు తిప్పలు పెట్టి 30 చెరుల నీళ్లు తాగించి లక్షలాది మంది ప్రజల్ని బయటికి తీసుకొచ్చిన మోషే. వయసులో ముసలివాడు, చేతిలో గొర్రెలు కాసే కర్ర తప్ప ఏమీ కలిగి లేడు. కానీ అన్ని లక్షల మందిని నడిపించాడు దాదాపు 40 ఏళ్ల పాటు. ఇది ఎలాగూ సాధ్యం? ఆ బలహీనుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు? లక్షలాది మందికి సమాధానం చెప్పేవాడు ఎలా అయ్యాడు? ఒక్కటే ఆధారం, దేవుడే. ప్రతి దానికి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని ద్వారా ఆయన నడిపింపును పొందాడు. అందుకే తాను ఒక్కడు ఒక ఇంటికి, ఒక కుటుంబానికి కాకుండా లక్షలాది మందికి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన పాత్రగా ఆయన ధన్యచరితుడయ్యాడు మోషే. దేవుని బట్టే. కొద్దిగా కొంచెం లోతుకు మీ దోణెను నడిపించడానికి ప్రయత్నం చేయండి. శ్రేష్టమైన ఈవులు మీకు దొరుకుతాయని నా మొదటి సలహా. దేవునితో కొంచెం లోతుకి వెళ్ళండి, కొంచెం లోతుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి, కొంచెం లోతుగా ప్రయాణం చేయండి. పైపైన ఉంటే సముద్రపు దరినంతా నీకు చెత్త, చెదారం, నాచు, పీచే దొరికిద్ది. కొంచెం లోతుల్లోకి పోతే సముద్ర గర్భంలో ఉన్న శ్రేష్టమైనవేవో నీకు దొరుకుతాయి. నీకు పైన దొరకడు దేవుడు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. ఎక్కడ వినపడిద్ది స్వరం? లోతున వినపడిద్ది. ఈవులు ఎక్కడున్నాయి? లోన ఉన్నాయి, లోతులో ఉన్నాయి ఈవులు. వాటిని అందుకోవాలంటే కొంచెం లోతుకు ప్రయాణం చేయాలి. అందుకే వేసాను, మీ దోణెను లోతునకు నడిపించండి, కొంచెం లోతుకు నడిపించండి. దరి నుండి లోతుకు నడిపించి వల వేయండి. నా
సలహా ఏంటంటే, అలా నువ్వు కానీ దేవునితో నడవటం అనేది నువ్వు ట్యూన్ చేయగలిగితే, నువ్వు ఆ విధంగా నీ మనసుని సిద్ధపరచుకోగలిగితే, నేను చెప్తున్నా, నువ్వు ఒంటిగా ఉండవు, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారణం అవుతావు. నాకు దేవుడిచ్చిన కృప, నా భాగ్యం, నా ధన్యత ఏంటంటే, ఆ అడుగు నేను వేయటమే కాస్తో కూస్తో. అంటే నా ఘనత కోసం చెప్పట్లా, నాకు దక్కిన భాగ్యం కోసం చెప్తున్నాను. భాగ్య విషయంలో నాకు దక్కిన భాగ్యం విషయంలో చెప్తున్నాను. నేనే కాదు, నాకు ముందున్న భక్తులు కూడా ఎగ్దం పాటలే పాడుకున్నారు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిగిలిన వాళ్ళకి ఎవరికి అందని ఆ సమాచారం ప్రవక్తల శిష్యులకి ఎలా అందింది అంటే, ఇశ్రాయేలు రాజ్యంలో చాలామంది మనుషులు ఉన్నారు, లక్షలాది మంది మనుషులు ఉన్నారు, కానీ ఎవ్వరికీ తెలియదు ఆ రోజు ఏలియా ఆరోహణం అవుతాడని. కానీ ప్రవక్తల శిష్యులకు తెలుసు, ఎలీషాకు తెలుసు. ఎందుకంటే ఎలీషా కూడా ప్రవక్త శిష్యుడే కాబట్టి. వాళ్ళకి ఎలా అందింది అంటే, వాళ్ళు అనుదినం దేవుని యొద్ద నుండి సమాచారం పొందుకొనుట అనే అంశాన్ని ప్రాక్టీస్ చేశారు, సాధన చేశారు. ఎంత సెన్సిటివ్గా దేవుని ముందుంటే ఆ సమాచారం వాళ్ళకి అందిందండి. దేవుని విషయంలో ఎంత సున్నితంగా వాళ్ళు ఉంటే జరగబోతున్న విషయాన్ని గుర్తుపట్టారు. ఇందాక నేను చెప్పిన పెద్ద ఆయన కూడా మధ్యరాత్రి ఎడారిలో నడుస్తున్న లారీలో దిగు అంటే దిగాడు. ఎట్లా? అంత సున్నితంగా వాళ్ళ మనసుని దేవునితో ట్యూన్ చేసుకున్నారు. ఒక దశలో సరిగా కనెక్ట్ కాకపోయినా మరో దశలో వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇక ఎప్పుడూ తదేక ధ్యానంలో, ఆయన గురించిన ఆలోచనలో, ఆయన ధ్యానంలో, ఆయన తలంపుల్లో, ఆయన సున్నితమైన స్వరము, మెల్లనైన స్వరము, మృదువైన స్వరము, ఏం మాట్లాడుతుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలాంటి ప్రేరణలు కలిగిస్తున్నాడో, ఏ సమాచారం ఇస్తున్నాడో, దాన్ని సాధన చేశారు. అద్భుతమైన సాధన అది. మాస్లమణి గారు అన్నాడు, అది లోతున వినబడే స్వరం అన్నాడు. దేవునికి మహిమ. ఆ స్వరం సమూయేలు విన్నాడు, ఆ స్వరం సౌలు విన్నాడు, ఆ స్వరం ఏలియా విన్నాడు. దేవునికి మహిమ. ఆ స్వరం అబ్రహాం విన్నాడు, ఆ స్వరం నోవహు విన్నాడు. అంత చెడిపోయిన గుంపు మధ్యలో తన భార్యని ఎలా కట్టుకున్నాడు, తన బిడ్డల్ని, కొడుకుల్ని ఎలా కట్టుకున్నాడు, తన కోడళ్ళని ఎలా కట్టుకున్నాడు. ఊరు మొత్తం చెడిపోయిన వాళ్ళైనా ఒక్క కుటుంబం మాత్రం దేవుని కొరకు అలా నిలబడింది. ప్రియులారా, ఎలా సాధ్యమైందంటే, ప్రతిరోజు దేవుడు నోవహు దేవునితో మాట్లాడుకునే అనుభవాన్ని కలిగి ఉన్నారు. దాన్ని సాధన చేశాడు నోవహు. ఎందుకంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అలా దేవునితో నడిచిన భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.